నేనేం చెప్పాను మీ క్లాస్లో? ప్రాబ్లం చేశారా? హోంవర్క్ ఇచ్చాను కదా? చేసామా చేయలేదా? ఏం ముహూర్తం బాగాలేదు. అవును, ఈరోజు క్లాస్ ఉందా మీకు? ఇప్పుడు ఇప్పుడు క్లాస్ ఉంది కదా మీకు? అదే అసలు ఆదినారాయణ క్లాస్ ఈ వరుణ్ ఏమయ్యాడు అసలు మనిషి? మీకు నేను ఏ ప్రాబ్లం హోంవర్క్ ఇచ్చాను? ప్రాబ్లం హోంవర్క్ ఇచ్చిన ప్రాబ్లం ఏంటో చెప్పండి పోనీ కనీసం. సరే, ఆ మెథడ్లో ఇంకో ప్రాబ్లం చూడండి. మీకు నేను ఏం ప్రాబ్లం హోంవర్క్ ఇచ్చానో అది చెప్తే నేను రిమైనింగ్ వేరే ప్రాబ్లం చెప్తామో అని. చెప్పమ్మా. ఓకే 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 స్టార్టింగ్ 83 ఏదైతే వచ్చిందో ఆ ప్రాబ్లం ఇచ్చాను మీకు, అంతే కదా? ఓకే, ప్రాబ్లం సాల్వ్ యూజింగ్ Gauss-Leiden interactive method. ఏంటి అంటే x1 plus 10x2 plus x3 is equal to 6. 10x1 plus x2 plus x3 is equal to 6. x1 plus x2 plus 10x3 is equal to 6. x1 plus 10x2 plus x3 is equal to 6. 10x1 plus x2 plus x3 is equal to 6. x1 plus x2 plus 10x3 is equal to 6. ఇలా అయితే ఈ ప్రాబ్లమ్ ని ఎందులో ఫైండ్ అవుట్ చేయమన్నాడు? గాస్ స్లైడర్ మెథడ్ లో చేయమన్నాడు. అంటే ఫస్ట్ ఓకే, ఈ సిస్టమ్ ఫస్ట్ మీకు అసలు డయాగోనల్లీ డొమినెంట్ సిస్టమా? డయాగోనల్లీ డొమినెంట్ సిస్టమ్ అంటే ఎలా ఉండాలని చెప్పాను మీకు? మీకు ఇచ్చిన ప్రాబ్లము డయాగోనల్లీ డొమినెంట్ సిస్టమా కాదా? మాట్లాడండి అమ్మా ఎవరో ఒకరు.
కాదు. డయాగోనల్లీ డామినెంట్ సిస్టమ్ అంటే మన డెఫినేషన్ ప్రకారం ఏమవ్వాలి మనకి, డయాగోనల్ ఎలిమెంట్స్ అనేవి ఓకే, రిమైనింగ్ ఎలిమెంట్స్ ఏమవ్వాలి, డయాగోనల్ ఎలిమెంట్స్ కన్నా చిన్న ఎలిమెంట్స్ అయి ఉండాలి. మీకు ఇప్పుడు ఇచ్చిన ఈ సిస్టమ్ అనేది డయాగోనల్లీ డామినెంట్ సిస్టమా అంటే కాదు. సో ఫస్ట్ ఈ సిస్టమ్ ని మనం రీచేంజ్ రాసుకోవాలి. ఎలా అంటే సొల్యూషన్ సిస్టమ్ ని రివర్స్ చేయాలి. ఫస్ట్ ఇది తీసుకోండి, నెక్స్ట్ ఇది తీసుకోండి, తర్వాత ఇది తీసుకోండి. అంటే 10x1 ప్లస్ x2 ప్లస్ x3 ఈజ్ ఈక్వల్ టు 6. x1 ప్లస్ x2 ప్లస్ x3 ఈజ్ ఈక్వల్ టు 6. సో x1 ప్లస్ x2 ప్లస్ 10x3 ఈజ్ ఈక్వల్ టు 6. ఇప్పుడు ఇది డయాగోనల్లీ డామినెంట్ సిస్టమా? ఫస్ట్ డయాగోనల్ ఎలిమెంట్స్ అన్ని నాట్ ఈక్వల్ టు 0 ప్లస్ డయాగోనల్ ఎలిమెంట్స్ అన్ని రిమైనింగ్ ఎలిమెంట్స్ కన్నా పెద్ద ఎలిమెంట్స్ ఉన్నాయి. సో మనకి ఇచ్చిన ఈక్వేషన్ యొక్క రీచేంజ్ చేస్తే వచ్చే సిస్టమ్ ఏదైతే ఉందో ఇది డయాగోనల్లీ డామినెంట్ సిస్టమ్. మీకు ఇది ఈ ప్రాబ్లం చెప్పడానికి రీజన్ అదే. సో జనరల్ గా మనం ఏం చేసేస్తాము, డయాగోనల్లీ డామినెంట్ సిస్టమా కాదా అనేది చెక్ చేయకుండా దీని నుంచి x1 వాల్యూ, దీని నుంచి x2 వాల్యూ, దీని నుంచి x3 వాల్యూ ఫైండ్ అవుట్ చేసేసి ఇనిషియల్ అప్రాక్సిమేషన్స్, ఫస్ట్ అప్రాక్సిమేషన్, సెకండ్ అప్రాక్సిమేషన్ అలా ఫైండ్ అవుట్ చేసేస్తే మీకు వచ్చే సొల్యూషన్ అనేది కరెక్ట్ అవుతుందా అంటే అవ్వదు. సో ఫస్ట్ మనకి ఇచ్చిన ప్రాబ్లమ్ ని డయాగోనల్లీ డామినెంట్ సిస్టమ్ లోకి కన్వర్ట్ చేయాలి. సో డయాగోనల్లీ డామినెంట్ సిస్టమ్ లోకి కన్వర్ట్ చేయాలి అంటే ఈ రెండు ఈక్వేషన్స్ ని ఇంటర్చేంజ్ చేయాలి. సో 10x1 ప్లస్ x2 ప్లస్ x3 ఈజ్ ఈక్వల్ టు 6 అనే ఈక్వేషన్ ఫస్ట్ రాసుకొని x1 ప్లస్ 10x2 ప్లస్ x3 ఈజ్ ఈక్వల్ టు 6, x1 ప్లస్ x2 ప్లస్ 10x3 ఈజ్ ఈక్వల్ టు 6. ఇప్పుడు ఏమైంది, సిస్టమ్ 1 ఈజ్ డయాగోనల్లీ డామినెంట్ సిస్టమ్. డయాగోనల్లీ డామినెంట్ సిస్టమ్. సో ఎప్పుడైతే ఇది డయాగోనల్లీ డామినెంట్ సిస్టమ్ అయిందో మన x1, x2, x3 వాల్యూస్ ఏమవుతాయి, రైట్ యాజ్ ఫస్ట్ ఈక్వేషన్ నుంచి x1, సెకండ్ ఈక్వేషన్ నుంచి x2, థర్డ్ ఈక్వేషన్ నుంచి x3 ఫైండ్ అవుట్ చేయాలి. సో x1 ఈజ్ ఈక్వల్ టు 6 మైనస్ x2 మైనస్ x3 ఇంటూ 1/10. x2 ఈజ్ ఈక్వల్ టు 1/10 into 6 minus x1 minus x3. x3 is equal to 1/10 into 6 minus x1 minus x2. ఓకే, మీకు ప్రాబ్లం అనేది ఏ మెథడ్ లో సొల్యూషన్ చేయమన్నాడు, గౌస్ ఐడియల్ మెథడ్. సో గౌస్ ఐడియల్ మెథడ్ అంటే మన ఇనీషియల్ వాల్యూస్ ఏవి తీసుకోవాలని నేను చెప్పాను మీకు, జాకోబిక్స్ కి అయితే ఇనీషియల్ వాల్యూస్ లో XYZ యొక్క ఇనీషియల్ వాల్యూస్ తీసుకుంటాము. వాటి యొక్క ఇనీషియల్ వాల్యూస్ ని మనం ఈ ఈక్వేషన్స్ లో రైట్ సైడ్ సబ్స్టిట్యూట్ చేస్తాము అన్నాం. కానీ గౌస్ లైడర్ లో అయితే ఏమన్నాము, ఓన్లీ ఇనీషియల్ వాల్యూస్ x2, x3 కి మాత్రమే తీసుకొని x1 వాల్యూ ఫైండ్ అవుట్ చేస్తాము. x1 కి వచ్చిన వాల్యూ x3 యొక్క ఇనీషియల్ వాల్యూతో x2 ఫైండ్ అవుట్ చేస్తాము. x1, x2 కి వచ్చిన ఫస్ట్ అప్రాక్సిమేషన్ వాల్యూస్ తో x3 యొక్క ఫస్ట్ అప్రాక్సిమేషన్ కనుక్కుంటాము అని నేను ఆల్రెడీ చెప్పాను. సో ఇప్పుడు మనం ఏం తీసుకోవాలి, ఇనీషియల్ సొల్యూషన్స్. ఇనీషియల్ అప్రాక్సిమేషన్ ఆర్ ఇనీషియల్ సొల్యూషన్స్ ఏం తీసుకోవాలి, x2 నేమో 0గా తీసుకుంటాము, y3 నేమో 0గా తీసుకొని ఫస్ట్ అప్రాక్సిమేషన్ కడతాం. ఫస్ట్ అప్రాక్సిమేషన్ సొల్యూషన్. సో ఫస్ట్ అప్రాక్సిమేషన్ సొల్యూషన్ లో ఫస్ట్ మనం ఏ వాల్యూ కట్టాలి, x1 వాల్యూ కట్టాలి. ఫస్ట్ అప్రాక్సిమేషన్ ఆఫ్ x1
సో 1/10 into 6 minus initial approximation of x2 minus initial approximation of x3. మనం ఎంత తీసుకున్నాం 0 0. సో ఏమవుతుంది 1/10 6 minus 0 minus 0 అంటే 6/10 అంటే ఏమైంది 0.6. సో x1 యొక్క ఫస్ట్ అప్రాక్సిమేషన్ ఎంత వచ్చింది 0.6 వచ్చింది. సో x1 యొక్క ఫస్ట్ అప్రాక్సిమేషన్ x3 యొక్క ఫస్ట్ అప్రాక్సిమేషన్ తో x2 వాల్యూ కడతాం. x2 యొక్క ఫస్ట్ అప్రాక్సిమేషన్ ఈజ్ ఈక్వల్ టు 1/10 6 మైనస్ x1 యొక్క ఫస్ట్ అప్రాక్సిమేషన్ మైనస్ x3 యొక్క ఇనీషియల్ అప్రాక్సిమేషన్. ఇప్పుడు ఏమవుతుంది 1/10 6 మైనస్ x1 యొక్క ఫస్ట్ అప్రాక్సిమేషన్ ఎంత వచ్చింది 0.6 మైనస్ దీని వాల్యూ ఎంత 0. ఏమైంది ఇప్పుడు మనకి 1/10 6 మైనస్ 0.6 అంటే 5/4. సో 5/4 ని 10 తో డివైడ్ చేస్తే 0.54. సో x2 యొక్క ఫస్ట్ అప్రాక్సిమేషన్ ఎంత వచ్చింది 0.54 వచ్చింది. ఇప్పుడు ఏంటి మనం x3 యొక్క ఫస్ట్ అప్రాక్సిమేషన్ కట్టాలి. సో x3 యొక్క ఫస్ట్ అప్రాక్సిమేషన్ ఏమవుతుంది x1 యొక్క ఫస్ట్ అప్రాక్సిమేషన్ x2 యొక్క ఫస్ట్ అప్రాక్సిమేషన్ తీసుకోవాలి. సో 1/10 6 మైనస్ x1 యొక్క ఫస్ట్ అప్రాక్సిమేషన్ మైనస్ x2 యొక్క ఫస్ట్ అప్రాక్సిమేషన్. సో 1/10 6 ఫస్ట్ అప్రాక్సిమేషన్ x1 ఎంత వచ్చింది మనకి 0.6, x2 యొక్క ఫస్ట్ అప్రాక్సిమేషన్ 0.5. అవి సబ్స్టిట్యూట్ చేయండి. 0.6 మైనస్ 0.54. సో అప్పుడు ఏమవుతుంది మనకి 1/10 6 మైనస్ 4. సో 1.1 అంటే 1/10 6 8 4 అంటే 0.486. సో ఇప్పుడు ఏమైంది మనకి x1 యొక్క ఫస్ట్ అప్రాక్సిమేషన్ x2 యొక్క ఫస్ట్ అప్రాక్సిమేషన్ x3 యొక్క ఫస్ట్ అప్రాక్సిమేషన్స్ వచ్చాయి. ఇప్పుడు సెకండ్ అప్రాక్సిమేషన్ కనుక్కోవాలి అంటే సెకండ్ అప్రాక్సిమేషన్ వాల్యూస్ కనుక్కోవాలి అంటే మనం ఏం చేయాలి x2 యొక్క ఫస్ట్ అప్రాక్సిమేషన్ x3 యొక్క ఫస్ట్ అప్రాక్సిమేషన్ సో ఇప్పుడు మనం సెకండ్ అప్రాక్సిమేషన్స్ కనుక్కోవాలి అంటే x2 యొక్క సెకండ్ అప్రాక్సిమేషన్ ఎలా కనుక్కుంటాం x2 యొక్క ఫస్ట్ అప్రాక్సిమేషన్ x3 యొక్క ఫస్ట్ అప్రాక్సిమేషన్ యూస్ చేస్తాం. సెకండ్ అప్రాక్సిమేషన్ సొల్యూషన్స్ కట్టాలి అంటే మనం ఏమి యూస్ చేసుకోవాలి x2 యొక్క సెకండ్ అప్రాక్సిమేషన్ యూస్ చేయాలి. అది ఎంత వచ్చింది 0.54. x3 యొక్క ఫస్ట్ అప్రాక్సిమేషన్ వాల్యూ ఎంత వచ్చింది 0.486. ఇప్పుడు ఏంటి x1 యొక్క సెకండ్ అప్రాక్సిమేషన్ ఏమవుతుంది 1/10 6 మైనస్ x2 యొక్క ఫస్ట్ అప్రాక్సిమేషన్ మైనస్ x3 యొక్క ఫస్ట్ అప్రాక్సిమేషన్ అంటే 1/10 6 మైనస్ 0.54 మైనస్ 0.486. సో 6 కి 6 5 ప్లస్ 8 అంటే 13 4 ప్లస్ 2 అంటే 12 1 5 1. సో 1.006 అంటే 6 మైనస్ 1/10. దీని వాల్యూ ఏమవుతుంది 1/10 ఇంటూ 4 7 9 4. సో 0.4974 x1 యొక్క సెకండ్ అప్రాక్సిమేషన్. ఇప్పుడు ఏం చేయాలి మనం
x2 యొక్క సెకండ్ అప్రాక్సిమేషన్. x2 యొక్క సెకండ్ అప్రాక్సిమేషన్ కావాలంటే ఏం చేస్తాం? x1 యొక్క సెకండ్ అప్రాక్సిమేషన్, x3 యొక్క ఫస్ట్ అప్రాక్సిమేషన్. 1/10 6 మైనస్ x1 యొక్క సెకండ్ అప్రాక్సిమేషన్, x3 యొక్క ఫస్ట్ అప్రాక్సిమేషన్ వాల్యూ. సో 1/10 6 మైనస్ దీని వాల్యూ ఎంత వచ్చింది? 0.4974. 0.4974 మైనస్ దీని వాల్యూ ఎంత వచ్చింది? 0.486. సింప్లిఫై చేస్తే 1/10 6 మైనస్ 4 3 1 1 అంటే 10 18 ప్లస్ 1 సో 0.9834. సో 1/10 సబ్స్ట్రాక్ట్ చేస్తే 6 6 1 0 4.0166. 4 పాయింట్ కాదు 5 పాయింట్. సో అప్పుడు ఏమవుతుంది? 0.5016. మనం 4 డెసిమల్స్ వరకే తీసుకుందాం అనుకున్నాం కనుక 0.5017. ఇది దేని వాల్యూ? x2 యొక్క సెకండ్ అప్రాక్సిమేషన్. ఇప్పుడు మనం ఏం చేయాలి? ఈ x3 యొక్క సెకండ్ అప్రాక్సిమేషన్ కావాలి అంటే x1 యొక్క సెకండ్ అప్రాక్సిమేషన్, x2 యొక్క సెకండ్ అప్రాక్సిమేషన్ యూస్ చేయాలి. అంటే 1/10 6 మైనస్ x1 యొక్క సెకండ్ అప్రాక్సిమేషన్ మైనస్ x2 యొక్క సెకండ్ అప్రాక్సిమేషన్. సో 1/10 6 మైనస్ x1 యొక్క సెకండ్ అప్రాక్సిమేషన్ ఎంత వచ్చింది? 0.4974 మైనస్ x2 యొక్క సెకండ్ అప్రాక్సిమేషన్ ఎంత వచ్చింది? 0.5017. ఇప్పుడు సింప్లిఫై చేస్తే 1 1 9 9 9 0.6 మైనస్ సో 1/10. సో సింప్లిఫై చేసామంటే ఏమవుతుంది? అప్పుడు 99 కనుక 5.0009 అవుతుంది. వీటిని కలిపితే ఎంత వచ్చింది? 14 1 8 9 9 9 0. సో 5 6 నుంచి 1 వెళ్తే 5 ఉంటుంది. సో ఏమవుతుంది అప్పుడు? 0.500009 అంటే 0.5001. మీరు చూస్తున్నారా అసలు? ఓకే, క్యాలిక్యులేషన్ ఎక్కడైనా వితౌట్ క్యాలిక్యులేటర్ కదా, క్యాలిక్యులేషన్ ఎక్కడైనా మిస్టేక్ వస్తే ఒకసారి చూడండి. దీని వాల్యూ 0.497 మైనస్ 0.18. ఈ రెండు కలిపితే 49748017. సో 11999. సో దీన్ని 6.0000 నుంచి 99991 తీసేస్తే సరిపోయిందా? ఓకే, అంటే డెసిమల్స్ లో కదా, ఏమైనా మిస్టేక్ ఉందేమో అని రీచెక్ చేసుకుంటున్నాను ఇంకోసారి. సో థర్డ్ అప్రాక్సిమేషన్. సో మనకి థర్డ్ అప్రాక్సిమేషన్ వాల్యూస్ కావాలి అంటే ఏం చేస్తాము? x3 యొక్క థర్డ్ అప్రాక్సిమేషన్ కావాలి అంటే ఈ x2 x3 యొక్క సెకండ్ అప్రాక్సిమేషన్స్ యూస్ చేస్తాం.
మనకి x2 x3 యొక్క సెకండ్ అప్రాక్సిమేషన్స్ ఎంత వచ్చాయి 0.5017 ఒకటి x2 యొక్క సెకండ్ అప్రాక్సిమేషన్ 0.5017 x3 యొక్క సెకండ్ అప్రాక్సిమేషన్ ఏమో 5.001 5.001. సో ఇప్పుడు ఏంటి x1 యొక్క థర్డ్ అప్రాక్సిమేషన్ మనం కట్టాలి కనుక 1/10 6 మైనస్ x2 యొక్క సెకండ్ అప్రాక్సిమేషన్ మైనస్ x3 యొక్క సెకండ్ అప్రాక్సిమేషన్. సో 1/10 6 మైనస్ ఏమవుతుంది 0.5017 మైనస్ 0.5001. సో 1/10 6 మైనస్ 1.0018. సో తీస్తే 1.0 4.9982. సో 0.49982. సో 4.0998. x1 యొక్క థర్డ్ అప్రాక్సిమేషన్ ఎంత వచ్చింది అంటే 0.4998 వచ్చింది. ఇప్పుడు ఏంటి x2 యొక్క థర్డ్ అప్రాక్సిమేషన్ కట్టాలి. x3 యొక్క థర్డ్ అప్రాక్సిమేషన్ కట్టాలి అంటే మనం ఏమన్నాం x1 యొక్క థర్డ్ అప్రాక్సిమేషన్ x3 యొక్క సెకండ్ అప్రాక్సిమేషన్. సో 1/10 కదా 6 మైనస్ x1 యొక్క థర్డ్ అప్రాక్సిమేషన్ మైనస్ x3 యొక్క సెకండ్ అప్రాక్సిమేషన్. సో ఏమవుతుంది 1/10 6 మైనస్ x1 యొక్క థర్డ్ అప్రాక్సిమేషన్ ఎంత వచ్చింది 0.4998 మైనస్ x3 యొక్క సెకండ్ అప్రాక్సిమేషన్ ఎంత 0.5001. సింప్లిఫైస్ చేస్తే 1/10 6 మైనస్ 0.9999 అంటే 1/10 5.0001. సో 5.0001 అంటే ఏమైపోతుంది మనకి దీని వాల్యూ x2 యొక్క థర్డ్ అప్రాక్సిమేషన్ వాల్యూ 0.5 వచ్చింది. నెక్స్ట్ ఏం చేయాలి ఇప్పుడు x3 యొక్క థర్డ్ అప్రాక్సిమేషన్ వాల్యూ కావాలి. అంటే ఇది ఏమవుతుంది 4 డెసిమల్స్ కి మనం కౌంట్ చేస్తే 0.5000 లాస్ట్ 5 కన్నా చిన్న నెంబర్ కనుక 0తో అయిపోద్ది. 0.5000 డెసిమల్ తర్వాత జీరోస్ ఉంటే అది కౌంటింగ్ కాదు కనుక x2 వాల్యూ మనకి 0.5 వచ్చింది. ఇప్పుడు x3 యొక్క థర్డ్ అప్రాక్సిమేషన్ కావాలి. x3 యొక్క థర్డ్ అప్రాక్సిమేషన్ కావాలి అంటే మనం ఏం చేయాలన్నాం x1 యొక్క థర్డ్ అప్రాక్సిమేషన్ x2 యొక్క థర్డ్ అప్రాక్సిమేషన్. సో 1/10 6 మైనస్ x1 యొక్క థర్డ్ అప్రాక్సిమేషన్ మైనస్ x2 యొక్క థర్డ్ అప్రాక్సిమేషన్. 1/10 6 మైనస్ అది ఎంత వచ్చింది మనకి 0.4998 మైనస్ 0.5 అంటే ఏమవుతుంది 1/10 6 మైనస్ 0.998 అంటే ఏమైంది 1/10 ఇంటూ 5.0002. 5.002 అంటే ఏమవుతుంది మనకి 0.5002. సో డెసిమల్ తర్వాత 4 డెసిమల్స్ అన్నాం కనుక 5.000 అయిపోతుంది. 5.000 అంటే 5.0. సో మనకి x3 యొక్క వాల్యూ 0 వచ్చింది. x2 యొక్క థర్డ్ అప్రాక్సిమేషన్ వాల్యూ 0.5, x1 యొక్క థర్డ్ అప్రాక్సిమేషన్ వాల్యూ 0.4995 వచ్చింది.
ఓకే, దీన్ని బేస్ చేసుకొని మనకు ఆల్రెడీ X2 X3 వాల్యూస్ అయితే 0.5 అప్రాక్సిమేషన్స్ వస్తాయి. సో ఇప్పుడు మనం X2 X3 వాల్యూస్ ని బేస్ చేసుకొని X4 వాల్యూ ఒకే ఒక వాల్యూ ఫైండ్ అవుట్ చేద్దాం. ఏంటది? X1 యొక్క ఫోర్త్ అప్రాక్సిమేషన్ ఏమవుతుంది మనకి? 1/10 6 మైనస్ X2 యొక్క థర్డ్ అప్రాక్సిమేషన్ మైనస్ X3 యొక్క థర్డ్ అప్రాక్సిమేషన్ ఏమైంది? 1/10 6 మైనస్ దీని వాల్యూ ఎంత వచ్చింది మనకి ఇందాక? 0.5. దీని వాల్యూ 0.5. సో ఏమైంది ఇప్పుడు? 1/10 6 మైనస్ 1 అంటే 1/10 ఇంటూ 5. సో ఏమైంది? 0.5. పోనీ మనం ఒకదానికి ఫోర్త్ అప్రాక్సిమేషన్ కట్టి మిగిలిన వాటికి ఫోర్త్ అప్రాక్సిమేషన్స్ కట్టకపోతే మీకు డౌట్ వస్తుంది అంటే అన్నిటికీ ఫోర్త్ అప్రాక్సిమేషన్స్ ఒకసారి ఫైండ్ అవుట్ చేసేద్దాం. ఫోర్త్ అప్రాక్సిమేషన్ సొల్యూషన్స్. అప్రాక్సిమేషన్ సొల్యూషన్స్. ఆల్రెడీ మనం X1 కట్టేసాం. ఇప్పుడు ఏం కట్టాలి? X2 కట్టాలి. X2 కట్టాలి అంటే ఏం చేస్తాము? X1 యొక్క ఫోర్త్ అప్రాక్సిమేషన్, X3 యొక్క థర్డ్ అప్రాక్సిమేషన్. సో X4 యొక్క ఫోర్త్ అప్రాక్సిమేషన్ మనకి ఏమవుతుంది? 1/10 6 మైనస్ X1 యొక్క ఫోర్త్ అప్రాక్సిమేషన్ మైనస్ X3 యొక్క థర్డ్ అప్రాక్సిమేషన్. సో 1/10 6 మైనస్ X1 యొక్క ఫోర్త్ అప్రాక్సిమేషన్ మనకి ఎంత వచ్చింది? 0.5. X3 యొక్క థర్డ్ అప్రాక్సిమేషన్ 0.5. సో ఏమైపోయింది? 1/10 6 మైనస్ 1. సో 1/10 ఇంటూ 5. సో 0.5. సో మనకి X1 యొక్క ఫోర్త్ అప్రాక్సిమేషన్ 0.5, X2 యొక్క ఫోర్త్ అప్రాక్సిమేషన్ 0.5 వచ్చింది. ఇప్పుడు ఏం చేయాలి? మనం X3 యొక్క ఫోర్త్ అప్రాక్సిమేషన్ వాల్యూ కనుక్కోవాలి. ఏమవుతుంది? 1/10 6 మైనస్ X1 యొక్క ఫోర్త్ అప్రాక్సిమేషన్ మైనస్ X2 యొక్క ఫోర్త్ అప్రాక్సిమేషన్. సో 1/10 6 మైనస్ 0.5 మైనస్ 0.5. సో ఏమైంది? 1/10 6 మైనస్ 1. సో 1/10 ఇంటూ 5. సో 0.5. ఇప్పుడు మళ్ళీ మనం సబ్స్టిట్యూట్ చేస్తే ఏమవుతాయి? ఒకవేళ ఫిఫ్త్ అప్రాక్సిమేషన్ కట్టామనుకోండి, ఇందాక ఏమైంది? ఫోర్త్ అప్రాక్సిమేషన్ కట్టేటప్పుడు X2 యొక్క థర్డ్ అప్రాక్సిమేషన్, X3 యొక్క థర్డ్ అప్రాక్సిమేషన్ 0.5 వచ్చాయి. ఇక్కడ కూడా మనకి ఏమైంది? X2 యొక్క ఫోర్త్ అప్రాక్సిమేషన్, X3 యొక్క ఫోర్త్ అప్రాక్సిమేషన్ 0.5 వచ్చింది. ఇప్పుడు ఏంటి? వీటిని యూజ్ చేసుకొని కానీ మన X1 యొక్క ఫిఫ్త్ అప్రాక్సిమేషన్ కడితే అగైన్ మనకి ఏమవుతుంది? 0.5. సో అప్పుడు therefore మన సొల్యూషన్ ఏంటి? సొల్యూషన్ ఈస్ ఏమైనట్లు? X1 ఈజ్ ఈక్వల్ టు 0.5, X2 ఈజ్ ఈక్వల్ టు 0.5, X3 ఈజ్ ఈక్వల్ టు 0.5. ఇప్పుడు ఇవి వచ్చినవి ఒకవేళ వచ్చినవి మనకు కరెక్టే. ఒకవేళ ఏమైనా డౌట్ వచ్చింది అనుకోండి, ఏదో ఒక ఈక్వేషన్ తీసుకోండి. ఏంటి? X1 ప్లస్ 10X2 ప్లస్ X3 ఏమవుతుంది? X1 వాల్యూ 0.5 ప్లస్ 10 ఇంటూ 0.5 ప్లస్ 0.5 0.5 ప్లస్ 5 ప్లస్ 0.5 అంటే ఏమైంది? 6. సో మనకి ఇచ్చిన సొల్యూషన్ లో కూడా ఏంటి? X1 ప్లస్ 10X2 ప్లస్ X3 ఈజ్ ఈక్వల్ టు 6. మనకు వచ్చిన అప్రాక్సిమేషన్ వాల్యూస్ కానీ సబ్స్టిట్యూట్ చేస్తే కూడా మనకి ఏమైంది? 6 వచ్చింది. సో మనకి ఏవైతే X1 ఈజ్ ఈక్వల్ టు 0.5, X2 ఈజ్ ఈక్వల్ టు 0.5, X3 ఈజ్ ఈక్వల్ టు 0.5 వచ్చాయో ఇవే మన యొక్క సొల్యూషన్స్. మీకు గౌస్ లైడర్ మెథడ్ కి జకోబిక్స్ మెథడ్ కి వేరియేషన్ అర్థమైందా? అర్థం కాలేదా? అసలు దానికి దీనికి మనం అసలు ఏం చేసాము?
గౌస్ లైడర్ మెథడ్ కి జకోబిక్స్ మెథడ్ కి వేరియేషన్ ఏంటి అసలు? మీ వాయిస్ కట్ అవుతుంది సార్. సెకండ్ అప్రాక్సిమేషన్ కట్టినప్పుడు జకోబిక్స్ మెథడ్ కి గౌస్ లైడర్ మెథడ్ కి ఉన్న స్మాల్ వేరియేషన్ ఏంటి అంటే, మనం గౌస్ లైడర్ మెథడ్ జకోబిక్స్ కి వచ్చేసరికి ఏం చేస్తాము అంటే XYZ మూడిటి యొక్క ఇనీషియల్ వాల్యూస్ ని 000గా తీసుకుంటాం. సో ఇనీషియల్ వాల్యూస్ మనం ఎప్పుడైతే 000గా తీసుకున్నామో ఆ ఇనీషియల్ వాల్యూస్ ని యూజ్ చేసుకొని ఫస్ట్ అప్రాక్సిమేషన్ వాల్యూ కడతాం. ఫస్ట్ అప్రాక్సిమేషన్ లో మనం ఏం చేస్తాం, రైట్ సైడ్ అన్నిట్లో కూడా ఈ ఇనీషియల్ అప్రాక్సిమేషన్ వాల్యూస్ ఏవైతే తీసుకున్నామో 000 వాటిని సబ్స్టిట్యూట్ చేస్తాం. సో మనం జకోబిక్స్ లో ఇనీషియల్ అప్రాక్సిమేషన్స్ 3 వాల్యూస్ తీసుకుంటాము, 3 వాల్యూస్ ని సబ్స్టిట్యూట్ చేస్తాము. సో అప్పుడు మనకి ఫస్ట్ అప్రాక్సిమేషన్ వస్తుంది. సో ఫస్ట్ అప్రాక్సిమేషన్ లో వచ్చిన XYZ వాల్యూస్ మూడింటిని తీసుకొని సెకండ్ అప్రాక్సిమేషన్ వాల్యూ కనుక్కుంటాం. సెకండ్ అప్రాక్సిమేషన్ లో వచ్చిన XYZ 3 వాల్యూస్ తీసుకొని థర్డ్ అప్రాక్సిమేషన్, అలా మనకి 2 సక్సెసివ్ అప్రాక్సిమేషన్ వాల్యూస్ ఎప్పుడు వరకు వస్తాయో అప్పుడు వరకు మనం జకోబిక్స్ చేస్తాం. జకోబిక్ లో ఏంటి అంటే దాని ఫ్రంట్ ప్రీవియస్ గా ఉన్న ఇనీషియల్ వాల్యూస్ అంటే అప్రాక్సిమేషన్ వాల్యూస్ ఏవైతే ఉంటాయో వాటన్నిటిని కూడా మనం నెక్స్ట్ అప్రాక్సిమేషన్ లో యూస్ చేస్తాం. ఫస్ట్ దాంట్లో ఇనీషియల్ అన్ని యూస్ చేస్తాము, సెకండ్ దాంట్లో ఫస్ట్ వన్ ని యూస్ చేస్తాము, థర్డ్ దాంట్లో సెకండ్ వన్ ని వాల్యూస్ యూస్ చేస్తాం అప్రాక్సిమేషన్ వాల్యూస్. అది జకోబిక్స్. అదే గౌస్ లైడర్ లో అయితే ఏం చేస్తాము అంటే రెండు ప్రాబ్లమ్స్ కి ఇచ్చిన సిస్టమ్ అనేది ఫస్ట్ డయాగోనల్లీ డొమినెంట్ సిస్టమా కాదా అనేది చెక్ చేస్తాం రెండిటికి కూడా. సో డయాగోనల్లీ డొమినెంట్ సిస్టమా కాదా అనేది ఫస్ట్ చెక్ చేస్తాం రెండు కండిషన్స్ లో కూడా. సో రెండిట్లో కూడా ఫస్ట్ డయాగోనల్లీ డొమినెంట్ సిస్టమా కాదా అనేది చెక్ చేసిన తర్వాత నెక్స్ట్ ఏం చేస్తాము అంటే రెండిట్లో నుంచి ఫస్ట్ ఈక్వేషన్ నుంచి x1, సెకండ్ ఈక్వేషన్ నుంచి x2, థర్డ్ ఈక్వేషన్ నుంచి x3 వాల్యూస్ ఫైండ్ అవుట్ చేస్తాం. గౌస్ స్లైడర్ లో కూడా సేమ్, ఫస్ట్ ఈక్వేషన్ నుంచి x1 వాల్యూ రాస్తాము, సెకండ్ ఈక్వేషన్ నుంచి x2, థర్డ్ ఈక్వేషన్ నుంచి x3 వాల్యూస్ రాస్తాం. ఇక్కడ ఏం చేస్తాము అంటే జకోబిక్స్ లో ఇనీషియల్ వాల్యూస్ తీసుకుంటాం. ఆ ఇనీషియల్ వాల్యూస్ ఎలా తీసుకుంటాము, x1 ఈజ్ ఈక్వల్ టు 0, y1 ఈజ్ ఈక్వల్ టు 0, z1 ఈజ్ ఈక్వల్ టు 0 అని జకోబిక్స్ లో అయితే x1, y1, z1, సారీ ఇక్కడ x1, x2 కదా తీసుకున్నాం, x1, x2, x3 వాల్యూస్ యొక్క ఇనీషియల్ వాల్యూస్ జీరోస్ కింద తీసుకుంటాం. తీసుకొని ఫస్ట్ అప్రాక్సిమేషన్ కడతాం. సో మనకి ఏమవుతుంది, ఫస్ట్ అప్రాక్సిమేషన్ లో x1 యొక్క ఫస్ట్ అప్రాక్సిమేషన్ వాల్యూ, x2 యొక్క ఫస్ట్ అప్రాక్సిమేషన్ వాల్యూ, x3 యొక్క ఫస్ట్ అప్రాక్సిమేషన్ వాల్యూస్ వస్తాయి. సో మనకి వచ్చిన ఫస్ట్ అప్రాక్సిమేషన్ వాల్యూస్ 3 యూజ్ చేసి సెకండ్ అప్రాక్సిమేషన్ కడతాం. 3 యూజ్ చేసి సెకండ్ అప్రాక్సిమేషన్ వాల్యూ కడతాం. అప్పుడు ఏమవుతాయి,
x1 యొక్క సెకండ్ అప్రాక్సిమేషన్, x2 యొక్క సెకండ్ అప్రాక్సిమేషన్, x3 యొక్క సెకండ్ అప్రాక్సిమేషన్ వాల్యూస్ వస్తాయి. సో ఇక్కడ వచ్చిన సెకండ్ అప్రాక్సిమేషన్ మూడింటిని యూజ్ చేసి థర్డ్ అప్రాక్సిమేషన్, థర్డ్ అప్రాక్సిమేషన్ లో వచ్చిన 3 వాల్యూస్ యూజ్ చేసి ఫోర్త్ అప్రాక్సిమేషన్, అలా కంటిన్యూస్లీ 2 అప్రాక్సిమేషన్ వాల్యూస్ ఈక్వల్ వచ్చే వరకు జకోబిక్స్ చేస్తాం. ఇది జకోబిక్స్ మెథడ్. అదే గౌస్ స్లైడర్ మెథడ్ అయితే ఏం చేస్తాము అంటే ఇక్కడ ఫస్ట్ డయాగోనల్ డామినెంట్ సిస్టమా కాదా అనేది చెక్ చేస్తాము. x1, x2, x3 వాల్యూస్ ఫైండ్ అవుట్ చేసి ఇక్కడ ఇనీషియల్ వాల్యూస్ ఏం చేస్తాము అంటే x2 ఈజ్ ఈక్వల్ టు 0, x3 ఈజ్ ఈక్వల్ టు 0, ఓన్లీ 2 ఇనీషియల్ వాల్యూస్ మాత్రమే తీసుకుంటాం. ఇక్కడ x2 0, x3 0 అన్న 2 ఇనీషియల్ వాల్యూస్ మాత్రమే తీసుకొని x1 యొక్క ఇనీషియల్ వాల్యూ x1 యొక్క ఫస్ట్ అప్రాక్సిమేషన్ ఫైండ్ అవుట్ చేస్తాం. ఈ x1 యొక్క ఫస్ట్ అప్రాక్సిమేషన్ ఏ వాల్యూస్ నుంచి ఫైండ్ అవుట్ చేస్తాం? x2 యొక్క ఇనీషియల్ వాల్యూ, x3 యొక్క ఇనీషియల్ వాల్యూస్ తీసుకొని x1 యొక్క ఫస్ట్ అప్రాక్సిమేషన్ ఫైండ్ అవుట్ చేస్తాం. నెక్స్ట్ x2 యొక్క ఫస్ట్ అప్రాక్సిమేషన్ వాల్యూ ఫైండ్ అవుట్ చేయడానికి ఇక్కడ వచ్చిన x1 యొక్క ఫస్ట్ అప్రాక్సిమేషన్, x3 యొక్క ఇనీషియల్ అప్రాక్సిమేషన్ యూస్ చేసి x2 యొక్క ఫస్ట్ అప్రాక్సిమేషన్ కనుక్కుంటాం. ఈ x3 యొక్క ఫస్ట్ అప్రాక్సిమేషన్ కి ఏం చేస్తాము అంటే ఇక్కడ వచ్చిన x1 యొక్క ఫస్ట్ అప్రాక్సిమేషన్, x2 యొక్క ఫస్ట్ అంటే కంటిన్యూస్లీ మనకి ఏ వాల్యూస్ అయితే వస్తాయో ఆయా వాల్యూస్ ని మనం గౌస్ స్లైడర్ లో సబ్స్టిట్యూట్ చేసుకుంటూ వెళ్తాం. జకోబిక్స్ లో అయితే కంటిన్యూస్ గా దాని ముందు అప్రాక్సిమేషన్ వాల్యూస్ అనే వాటిని సబ్స్టిట్యూట్ చేసుకుంటూ వెళ్తాం. మీకు జకోబిక్స్ కి గౌస్ స్లైడర్ కి మధ్యలో వేరియేషన్ అర్థమైందా, అర్థం కాలేదా? సో మనం ఏదైనా ఒక ప్రాబ్లం జకోబిక్స్ లో చేయాలి అంటే డైరెక్ట్ గా ప్రతి అప్రాక్సిమేషన్ వాల్యూ అనేది కట్టేస్తాం. ఇనీషియల్, ఫస్ట్, సెకండ్, థర్డ్, ఫోర్త్ అలా కట్టుకుంటూ వెళ్ళి ఎక్కడైతే మనకి 2 అప్రాక్సిమేషన్ వాల్యూస్ అనేవి ఈక్వల్ గా వస్తాయో అది మనకి జకోబిక్స్ లో సొల్యూషన్ అయిపోతుంది. కానీ గౌస్ స్లైడర్ లో అయితే ఓన్లీ 2 అప్రాక్సిమేషన్స్ మాత్రమే తీసుకుంటాము. ఫస్ట్ 2 అప్రాక్సిమేషన్స్ యూస్ చేసి ఫస్ట్ అప్రాక్సిమేషన్ x1 యొక్క ఫస్ట్ అప్రాక్సిమేషన్ కనుక్కుంటాం. నెక్స్ట్ x2 యొక్క ఫస్ట్ అప్రాక్సిమేషన్ కి x1 యొక్క ఫస్ట్ అప్రాక్సిమేషన్, x3 యొక్క ఇనీషియల్ అప్రాక్సిమేషన్. అంటే ఇది ఏంటి అంటే గౌస్ స్లైడర్ అనేది కంటిన్యూస్ గా వచ్చే మనకి అప్రాక్సిమేషన్ వాల్యూస్ ఏవైతే ఉంటాయో వాటిని సబ్స్టిట్యూట్ చేసుకుంటూ వెళ్తాము. ఇది గౌస్ స్లైడర్ కి వేరియేషన్. సో ఇంకో ప్రాబ్లం హోంవర్క్ చేయండి. ఇక్కడతో మన 4th యూనిట్ కంప్లీట్ అయిపోయింది. రేపు 5th యూనిట్ స్టార్ట్ చేసుకుందాం. (20x plus 2y plus 6z is equal to 28. 2x minus 7y minus 20z is equal to minus 57. x plus 20y plus 9z is equal to minus 23. ఈ సిస్టమ్ ఆఫ్ లీనియర్ ఈక్వేషన్స్ ని గౌస్ స్లైడర్ లో హోంవర్క్ చేయండి. అసలు మీకు ఇచ్చిన ఫస్ట్ సిస్టమ్ అనేది మనం ఏం చెక్ చేసుకోవాలి? డయాగోనల్లీ డామినెంట్ సిస్టమా కాదా అనేది చూసుకోవాలి. మీకు ఇచ్చిన సిస్టమ్ అనేది డయాగోనల్లీ డామినెంట్ సిస్టమా అంటే ఏమైంది? డయాగోనల్ ఎలిమెంట్స్ అయితే ఇక్కడ 10, ఇక్కడ 7, ఇక్కడ 9. సో ఆల్ ఆర్ నాట్ ఈక్వల్ టు 0 అయినా డయాగోనల్లీ ఎలిమెంట్స్ మన కోఫియన్స్ కన్నా రిమైనింగ్ కోఫియన్స్ ఇవ్వాలి పెద్ద వాల్యూస్ అయ్యి. కానీ ఇక్కడ ఏమైంది? -7 ఉంది. సో మనం ఇప్పుడు ఏం చేసుకోవాలి అంటే సెకండ్ అండ్ థర్డ్ ఈక్వేషన్స్ ని ఇంటర్చేంజ్ చేయాలి. సో సెకండ్ అండ్ థర్డ్ ఈక్వేషన్స్ ని ఇంటర్చేంజ్ చేస్తేనే మీకు అప్పుడు సిస్టమ్ అనేది డయాగోనల్లీ డామినెంట్ సిస్టమ్ అవుతుంది. ఓకే, అసలు 4th యూనిట్ మొత్తం మనం ఏం చెప్పుకున్నాము? ఎన్ని మెథడ్స్ చెప్పాము? అసలు 4th యూనిట్ ఫస్ట్ మెథడ్ ఏంటి? ఓకే, ఇన్వర్షన్ మెథడ్ అంటే మనం ఎలా ఫైండ్ అవుట్ చేస్తాం? ఇన్వర్షన్ మెథడ్ వచ్చేసరికి మనం ఎలా ఫైండ్ అవుట్ చేస్తాము అన్నాము అంటే
ఇచ్చిన సిస్టమ్ ఆఫ్ లీనియర్ ఈక్వేషన్. ఎవరిదే ఆ వాయిస్? సో ఫస్ట్ మనం చెప్పుకుంది ఏంటి అంటే మ్యాట్రిక్స్ ఇన్వర్షన్ మెథడ్. మ్యాట్రిక్స్ ఇన్వర్షన్ మెథడ్ అంటే ఏమన్నాం మనం? ఏఎక్స్ ఈజ్ ఈక్వల్ టు బి ఫార్మాట్ లోకి సిస్టమ్ ఆఫ్ లీనియర్ ఈక్వేషన్స్ ని కన్వర్ట్ చేసి ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఏ ఇన్వర్స్ బి నుంచి ఫస్ట్ ఏ ఇన్వర్స్ ని ఫైండ్ అవుట్ చేస్తాము. ఏ ఇన్వర్స్ ని మనం ఎలా ఫైండ్ అవుట్ చేస్తామన్నాం? 1/det ఇంటూ అడ్జాయింట్ ఏ అన్న ఫార్ములా యూస్ చేసుకొని ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఏ ఇన్వర్స్ బి, ఏ ఇన్వర్స్ ని ఫైండ్ అవుట్ చేసి ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఏ ఇన్వర్స్ బి చేసి మనం ఎక్స్ వాల్యూస్ ఫైండ్ అవుట్ చేస్తాము అన్నాం ఫస్ట్ ఇన్వర్షన్ మెథడ్ లో. నెక్స్ట్ మెథడ్ ఏం చెప్పాను మీకు? గౌస్ ఎలిమినేషన్. గౌస్ ఎలిమినేషన్ లో మనం ఏమన్నాము అంటే ఇక్కడ ఏ కామా బి రెండు మ్యాట్రిక్స్ ని తీసుకొని ఏ కామా బి రెండు మ్యాట్రిక్స్ తీసుకొని అప్పర్ ట్రయాంగులర్ మ్యాట్రిక్స్ కింద కన్వర్ట్ చేయాలి అన్నాం. అప్పర్ ట్రయాంగులర్ మ్యాట్రిక్స్ కింద కన్వర్ట్ చేస్తే మనకి 3 ఈక్వేషన్స్ వస్తాయి. ఆ 3 ఈక్వేషన్స్ ని సాల్వ్ చేస్తే మనకు కావాల్సిన వేరియబుల్స్ ఈక్వేషన్ మ్యాట్రిక్స్ యొక్క సొల్యూషన్ వస్తుంది అని చెప్పాం. నెక్స్ట్ నెక్స్ట్ ఏమన్నాము? మెథడ్ ఆఫ్ ఫ్యాక్టరైజేషన్ ఆర్ మెథడ్ ఆఫ్ ట్రై డయాగోనల్లీ ట్రయాంగులరిజం మెథడ్స్ అంటే ఏని మనం ఎలా రాసుకోవాలి అన్నాం? ఎల్ ఇంటూ యూ ఫార్మేట్ లో రాయాలి. ఎల్ అంటే ఒక లోవర్ ట్రయాంగులర్, యూ అంటే ఒక అప్పర్ ట్రయాంగులర్ మ్యాట్రిక్స్. సో ఏ ఈజ్ ఈక్వల్ టు ఎల్ ఇంటూ యూ మ్యాట్రిక్స్ ఫార్ములాలో రాసి ఈ అప్పర్ అండ్ లోవర్ ట్రయాంగులర్ మ్యాట్రిక్స్ ని ఫైండ్ అవుట్ చేసి ఏఎక్స్ ఈజ్ ఈక్వల్ టు బిలో మన ఏ ప్లేస్ లో ఎల్యూ సబ్స్టిట్యూట్ చేసి ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు బి అనుకుంటాము. ఈ యూఎక్స్ నుంచి వై అనే ఒక మ్యాట్రిక్స్ తీసుకొని ఎల్వై ఈజ్ ఈక్వల్ టు బిలో వై మ్యాట్రిక్స్ ఫైండ్ అవుట్ చేసి అగైన్ మళ్ళీ మనం యూఎక్స్ ఈజ్ ఈక్వల్ టు వై సబ్స్టిట్యూట్ చేసి ఎక్స్ మ్యాట్రిక్స్ ని ఫైండ్ అవుట్ చేస్తాము అన్నాం. దీని తర్వాత మనం జకోబిక్స్ చెప్పాము. దాని తర్వాత గౌస్ స్లైడర్ మెథడ్ చెప్పాము. ఇది మనకి 4th యూనిట్ లో ఉన్న అన్ని మెథడ్స్. సో ఈ మెథడ్ లో ఎవరికైనా ఏమైనా ప్రాబ్లం డౌట్ ఉందా ఆ 5-6 మెథడ్స్ లో? సరే సరే అర్థమైతే ఓకే. రేపు కొత్త నెక్స్ట్ యూనిట్ స్టార్ట్ చేద్దాం అలా అయితే రేపు. సరే అమ్మా అయితే.